హ్యాపీ బర్త్డే కృష్ణాజిని గారు. హ్యాపీ బర్త్డే కృష్ణాజిని గారు. హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారం అండి. ఈ కాంపౌండ్లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజులు చేశాం, లోకేష్ బాబు గారి పుట్టినరోజులు చేశాం, బాబు జగజ్జీవన్రావు గారికి చేశాం, అంబేద్కర్ గారికి చేశాం, అల్లూరి సీతారామరాజు గారికి చేశాం. ఫస్ట్ టైం ఒక నాయకుడి పుట్టినరోజు ఇక్కడ చేస్తున్నాం. అది మా కేసీఆర్ జీవి గారు నా సోదరుడితో సమానం. ఎందుకంటే మా సోదరుడితో సమానం. ఒక నాయకుడిగా అయితే నేను ఇష్టపడను, మా సోదరుడు. అందులో కిందటి సంవత్సరం హైదరాబాద్లో ఉన్నాం. ఫామ్ హౌస్లో వీళ్ళ మిత్రులు పెద్ద పార్టీ పెట్టారు. నాకు ఫోన్ చేసి రామన్నారు. అన్నా లేదు నెక్స్ట్ ఎంపీ అవుతావు. పెళ్లి రోజు కూడా ఆయనకి వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళా. నెక్స్ట్ మీరు ఎంపీగా పెళ్లి రోజు చేసుకుంటారనుకున్నాను. కరెక్ట్గా పెళ్లి రోజు చేసుకున్నాను. అలాగే అన్న నెక్స్ట్ నువ్వు పార్లమెంట్ మెంబర్ అవుతావు. ఆ రోజు ఎవరికీ నమ్మకం లేదు. రోజు ఆయన దగ్గరికి వెళ్ళి తిరిగే వాళ్ళు కూడా చిన్ని గారికి ఎందుకు ఇస్తారు, కేసీఆర్ నాని ఉండగా అని ప్రతి ఒక్కరూ ప్రగల్భాలు పలికిన వాళ్ళే. అయితే వాళ్ళ గౌరవం మంచి ఆయన అనకాదు వాళ్ళు నాకు కూడా హ్యాపీ. నేను ఆ రోజు చెప్పా, అన్నా నువ్వు నెక్స్ట్ ఎంపీ అవుతావు. ఆయన నన్ను అన్నా అంటే నేను ఆయన అన్నాను. నెక్స్ట్ ఎంపీ అవుతావు అన్నా, ఈ పుట్టినరోజులు ఆ రోజు నాకు కాల్ షీట్ ఇవ్వాలి అని ఊరు సరదా వెళ్ళండి. వెళ్ళేవాడు అన్నా నీ కాల్ షీట్ నేనే నువ్వు నేనే. అప్పటి నుంచి అలాగే ఉన్నాం. మన పుట్టినరోజు అన్నా అంటే ఫస్ట్ నేను అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడికి వస్తాను అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే హ్యాపీగా ఆయన కార్యాలయంలో చేసుకోవాలి. నేను అలాగా వేరే వాళ్ళు చేయను. ఆయన కూడా యాక్చువల్గా అయితే కార్యాలయం చేయాలి. కానీ ఫస్ట్ ఇక్కడ రావాలనంటే తప్పకుండా వస్తాను అన్నాడు. నేను మీరా గారు కలిపి ఈ కార్యక్రమం పెడతామన్నా అంతా ఆయన హ్యాపీగా నిలబడి అన్నా అన్నారు అని అమ్మవారి గుడికి వెళ్ళారు. వదిలేరు ముందు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉండడమే కాకుండా మీకు మాట ఇచ్చా, విజయవాడలో ఎవరన్నా 2 సార్లు ఎంపీ, మీరు 3వ సారి కూడా ఎంపీ అవుతారు. ఎందుకంటే ఎంపీ అయిన తర్వాత ఎంత తక్కువ ఉండాలో అంత తగ్గున్నాడు. చిన్ని గారు కూడా మీరు అనుకున్నట్టు చిన్ని గారేం కాదు, గోపిని అంటే వాళ్ళ అమ్మాయి ఊరికే ఓన్లీ మాటలే, మనవాడి చేతలు కూడా ఉంటాయి నాకు తెలుసు. ఎందుకంటే ఒక 5 వర్షాలు అంతవరకునే ఉంటాడు. కానీ ఎంపీ అయిన దాన్ని చూస్తున్నాం అతను నడక, అతను ఇది చాలా తగ్గడం వల్ల అందరిని కలుపుకొని అందరితో ఉండడం చాలా అభినందించడమే కాకుండా చిన్ని గారి ఒక 15 పుట్టినరోజులు ఇక్కడే నేను బతుకుంటే 15 పుట్టినరోజులు అంటే 15 పుట్టినరోజులు అంటే 3 సార్లు ఎంపీగా అవుతాడు. కాబట్టి 15 పుట్టినరోజు గుడికి వెళ్ళి రావే ఇక్కడికి వచ్చి చేస్తాడు. ఆయన అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాకుండా చిన్ని గారు నిండు 100 ఏళ్ళు జీవించి ఉండాలి. ఆయన వ్యాపార రంగంలో కూడా దీని మీద పడి ఆయన వ్యాపారం వదిలేస్తే చాలామంది రాసిపోతారు. ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో చాలామంది పొందుతారు. వ్యాపారం మీద కూడా దృష్టి పెట్టి ఒక పక్క ఐశ్వర్యం, ఇంకో పక్క పదవులు, ఈ 2 కూడా ఆయనకి రావాలని ఆ అమ్మవారిని, ఎందుకంటే అమ్మవారి పాదాల దగ్గర ఉన్నాయి. ఇది ఒక విజయానికి సంబంధించినటువంటి ప్లేస్. ఇక్కడ చెప్తున్నాను, ఆయన 15 సంవత్సరాలు మంచిగా ఉండాలి. అలాగని 20 సంవత్సరాలు వద్దులే, 15 తీసుకోవాలి. 3 సార్లు ఎంపీగా ఉండాలి. తర్వాత వ్యాపార రంగంలో కూడా ముందుకు వెళ్ళాలని
కోరుకుంటే ఎందుకంటే అంతకన్నా ఎక్కువ వాళ్ళ పుట్టినరోజు చాలామంది మాట్లాడతారు. కాబట్టి ఆయన నిండు నూరేళ్ళు జీవించుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి ఈరోజు ఒకటి వినియోగించుకోవాలి.